జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చినప్పుడు మన రాష్ట్రం ఏ విధంగా ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు చాలా అప్పులు చేసి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పులన్నీ తీర్చి ఈ రాష్ట్రాన్ని ఎడజేస్తాడు ఏం చేస్తాడని ఒక రకమైనటువంటి ఆలోచనతో దురుద్దేశంతో అవన్నీ చేసి అప్పచెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రకృతి అంటే తర్వాత మన కరోనాలు ఆ పరిస్థితులన్నీ కూడా రావటం జరిగింది. వీటన్నిటిని కూడా అధిగమించి అదిగాక మనకి సపరేట్ అయింది రాష్ట్రం. హైదరాబాద్ నుంచి మనం సపరేట్గా వచ్చాం. చిన్న రాష్ట్రం, మనకు ఆదాయం లేదు. అయినప్పటికి కూడా ఈ యొక్క ప్రకృతి కరుణతోటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకి ఆ విధమైనటువంటి కరువు కాటకాలు వచ్చినప్పటికీ భారతదేశంలో ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూసినాయి మనకి. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల్లో ఈ యొక్క పేద రాష్ట్రాన్ని ఈ సచివాలయం అనే వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఏ స్కీములు కూడా ఆపకుండా తన యొక్క చాకచక్యంతో చేసి అంటే మైనారిటీలకి కానీ మెజారిటీ అని కానీ అందరికీ సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించి సమాజంలో ఈ యొక్క సమాజాన్ని మొత్తాన్ని అన్ని కులాల వాళ్ళని ఉద్ధరించాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలి. కేవలం నేను పరిపాలనకు వచ్చింది ప్రజలకు ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు ఇవన్నీ చేశానని విశ్వాసం ఉంటే నాకు ఓటేయండి అని అడగలిగిన వ్యక్తి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. ఆ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నది. అంటే నేను మంచి చేశాను. ఇంతకుముందు ముఖ్యమంత్రులు, ఇప్పుడు భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కలిసి చూస్తున్నాయి. ఎందుకనంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ కొన్ని తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు కానీ అన్ని వ్యవస్థల్ని ఇతర రాష్ట్రాలు వచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ ఇప్పుడే మనకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ప్రకటన చేశాడు, సచివాలయ వ్యవస్థ నేను కూడా ప్రవేశపెడతానని. అంటే ఈ విధంగా భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రానికి అయినప్పటికీ తన యొక్క కాలం తన యొక్క చాకచక్యంతో దేవుడు కరుణించడం వల్ల ప్రకృతి కరుణించడం వల్ల అన్ని రకాలుగా చేసి తర్వాత విద్య, వైద్యము, గృహము మామూలుగా ప్రతి మనిషికి కావాల్సింది, సామాన్య మానవుడికి కావాల్సింది ఈ మూడింటిని ప్రతి ఒక్కరికి కూడా అందించేటట్టుగా కులాలతోటి మతాలతోటి పని లేదు. ఈ రోజున హై స్కూల్లో చదువుతున్నప్పుడు మనం ఒకప్పుడు చదువుకు హై స్కూల్కి చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ఈ రోజున ఆ రోజుల్లో మనం కేవలం ఇంగ్లీష్ మీడియం ఉన్నటువంటి వాళ్ళు అంటే ఉన్నతమైన కులాలటువంటి వ్యక్తులు కానీ పేదవాళ్ళు కానీ కార్పొరేట్ స్కూల్లో చదివేవాళ్ళు. కానీ ఈ రోజున మన యొక్క స్కూల్లో అన్ని కులాల వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల కేవలం ఈ రోజున హై స్కూల్లోనే అందరూ సమానమే, కులాలు మతాలు అనేది సంబంధం లేకుండా అందరినీ ఐకమత్యం చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మనము తప్పకుండా కొనియాడాల్సింది ఈ యొక్క చదువు ద్వారా. ఇంతటితో ముగిస్తున్న చాలా టైం ఇప్పటికే చాలా టైం అయిపోయి 1 గంట అయింది కాబట్టి క్షమించండి. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇందాక అడిగారు ఒక్కోటి ఆస్తులు ఎక్కడైనా ఉన్నాయా, ఎవరన్నా ఆక్రమణ జరిగిందని చెప్పడానికి నేను దానికి సాక్ష్యంగా చెప్తున్నాను. ఈరోజు కూడా 4 సంవత్సరాల 50 నెలల ఈ పరిపాలనలో ఎక్కడ కూడా ఒక్క సెంటు స్థలం కూడా ఒక్కోటి ఆస్తులు ఎక్కడ కూడా ఆక్రమణ జరగదని చెప్పడానికి కూడా నేను మీ అందరు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలు అంటే ఎంత ప్రేమ అభిమానం ఉందంటే ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో సరే ఇంత ఒక ముస్లింని ప్రేమించే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముస్లింల గతంలో రాజశేఖర గారు 4% రిజర్వేషన్ ఇచ్చేసి ముస్లింలకి ఎంతో గొప్ప మేలు చేశారు. దానికి ఒక అడుగు ముందుకు వేసి నేను నడుచి చేస్తానని చెప్పేసి ముస్లింలకు ముందు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 4% రిజర్వేషన్ తర్వాత మా మైనార్టీలో డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఎదిగిన ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్ రాజశేఖర గారి వలన మరియు జగన్మోహన్ రెడ్డి గారి వలన జరిగిందని కూడా మీకు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి రాజశేఖర గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మ్యాక్సిమంగా 2196 మసీదులు ఉన్నాయి. ఇందాక గురుగారు చెప్పారు
10,500 ఇస్తారేమో, ఇమాములకి 10,500 ఇస్తారని. అంటే ఒక్కొక్క మసీదుకి సంవత్సరానికి 1,80,000 పోతుందండి. 1,80,000 అంటే 12 × 1,800 వేసుకుంటే నెలకి 1,80,000. 5 సంవత్సరాలకి 9 లక్షలు పోతున్నాయి, 90 లక్షలు పోతున్నాయి. ఒక్కసారి మీరు ఎస్టిమేషన్ తీసుకుంటారంటే మీరు చెప్పారు కదా, పథకాలు చెప్పారు కదా, 2,396 మసీదులు ఉంటే 2,396 మసీదులో ఒక మసీదుకి నెలకి 15 చొప్పున సంవత్సరానికి 1,80,000 ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఎంత లెక్కేసుకోండి మీరు 5 సంవత్సరాలకి. సో ఈ మాదిరిగా 200 కోట్లు ఒక ఇమాములకి మోజాలకు ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం చెప్పి కూడా మీ అందరికీ కూడా మీ సభకు తెలియజేస్తున్నాను. అలాంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఇంకా రాబోలు కూడా ఉండడం చెప్తున్నాను. ఇదే మరి గతంలో మరి నేను వర్ణించకూడదు కానీ గతంలో ముస్లింలని నమ్మించి మోసం చేసిన ప్రభుత్వాలు చూసాం, ఏమి చేయని ప్రభుత్వాలు చూసాం. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మైనార్టీల వాళ్ళకి పక్షపాతిగా ఉంటూ వాళ్ళకి ఎన్నో గొప్ప పనులు చేసినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇదే మాదిరిగా మాకు ఈ మైనార్టీలో ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక ముఖ్య చైర్మన్లుగా, వార్డు కార్పొరేటర్లుగా, మరి నాకు ఒక్కో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చిన గొప్ప ఘనత ఏది ఉందంటే ఈ రాష్ట్రంలో ఇన్ని పదవులు ఏ ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు కూడా ముస్లిం మహిళలకు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన చెప్పి కూడా మీ సభాముఖం తెలియజేస్తున్నాను. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు పోతా ఉన్నారు, చెప్తా ఉన్నారు. మీరు ఇందాక సార్ చెప్పారు, మీరు అది మాట్లాడితే కానీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. ఇవన్నీ ఏది వచ్చినా ఏది పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 175 అనేది తథ్యం ముస్లిం బండి ఉన్న మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల మంది జనాభా ముస్లిమ్స్ ఉన్నారు. అదే మన గుంటూరు జిల్లాలో 2,00,000 మంది జనాభా ఉన్నాం. అత్యధిక ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం అంటే గుంటూరు టౌన్ అని చెప్పి కూడా మీకు ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మైనార్టీలలో ఇలా అందరికీ కూడా నవరత్నాల ధర కానీ విద్య, వైద్య, అన్ని రకాల ఉర్దూ అకాడమీ అన్ని ధారాలు కూడా ఏదైనా సహకారం చేసిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి హర్దిల్మే వైఎస్ఆర్, హర్దిల్మే ముస్లిం జగన్ అని చెప్పేసి కూడా మీకు ఈ సభను తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో మా ముస్లిం అందరూ కూడా సముఖం పోటీ అందరూ కలిసిమెలిసి మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటారు. ఎందుకంటే చేసుకోకపోతే మా దురదృష్టం. ఎందుకు అవుతుందంటే మళ్ళీ ఈ పథకాలు రావు, ఈ అవకాశాలు రావు. మళ్ళీ ప్రభుత్వం వస్తే ముందే చెప్తున్నారు మీరు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పథకాలు ఏవి మేము అన్ని పథకాలు రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు చెబుతుంటే మా జగన్మోహన్ రెడ్డి నా పథకాలు నేనేదైనా మీ ఇంట్లో లబ్ధి పొందుంటే మీ ఇంట్లో మీ సేవ చేస్తుంటే నాకు ఓటు అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టు ఈ యావత్ భారతదేశంలో ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఇక్కడికి రాకముందు ఒక సోదరుడు నన్ను అడిగాడు, సార్ మైనార్టీలు అంటే ఎవరెవరో, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన స్కీమ్స్ ఏంటి? ఇది మెయిన్ టాపిక్ ఈ రోజున మనది. నేను 2 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. మైనార్టీలు అంటే ముస్లిమ్స్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ అండ్ పార్సీస్, జైన్స్, వీళ్ళని మైనార్టీస్ అంటారు. అయితే మన రాష్ట్రంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మెజార్టీ ఎక్కువ మైనార్టీల కింద. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, కాస్త వీళ్ళకన్నా తక్కువగా ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన స్కీమ్స్ ఏంటనేది 1 నిమిషంలోనే తమరికి చెప్తానండి. మీడియా వాళ్ళు దయచేసి దీన్ని కరెక్ట్గా రాసుకోవాలి. వైఎస్ఆర్ అమ్మఒడి స్కీమ్ ఒకటి, వైఎస్ఆర్ రైస్ కార్డు ఒకటి, జగనన్న విద్యా దీవెన స్కీమ్ ఒకటి, ఆరోగ్యశ్రీ స్కీమ్ ఒకటి, నవశకం స్కీమ్ ఒకటి, వైఎస్ఆర్ వసతి దీవెన ఒకటి, వైఎస్ఆర్ లా నేస్తం ఒకటి. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని ఉన్నాయి, ఈ ముఖ్యమైనవి. నేను ఒక న్యాయవాదిగా లా నేస్తం గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు మన రాష్ట్రంలో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఉన్న డిమాండ్ మరి ఏ కోర్సులకి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 2 ఏది మెడిసిన్ ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ ఏదైతే ఉందో వాటిని మించిపోయి
లా అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే యువ న్యాయవాదులందరికీ స్కీమ్లో వాళ్ళకి స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏమైందంటే ఒకప్పుడు లా కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ రోజున లా సీటు కోసం వెతుక్కుంటున్నారు. ఇది గొప్ప మార్పు ఆంధ్రప్రదేశ్లో. అంటే లా అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టో ఇది చాలామందికి తెలియదు. ముఖ్యంగా మైనారిటీలో ఇదివరకు ఎక్కువ మంది న్యాయవాదులు ఉండేవాళ్ళు కాదండి, ఇప్పుడు పెరిగిపోయారు. దేనికి యువతకి స్టైపెండ్ ఇస్తూ న్యాయవాదులు ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా న్యాయవాదులకి స్టైపెండ్ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇది ఉంది. ఉదాహరణకి మన కృష్ణరాజు గారు కూడా పాపం ఈ మధ్య లా సీట్ కోసం ట్రై చేస్తే ఆయనకి వర్కౌట్ అవ్వలేదు. అంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయినట్టుంది, ఆయనకి సీట్ రాలేదన్నమాట. అంటే ఒకప్పుడు అంటే ఇచ్చేది పిలిచి ఇచ్చేవారు లా సీట్లు, ఈరోజు లేవండి, అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఇన్ని స్కీమ్లు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల కోసం పెడుతున్నారు. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ముద్ర పడిపోయింది. దాన్ని చెరిపేయటానికి ప్రతిపక్షాలు నానా తిప్పలు పడుతున్నారు. దీన్ని మైనార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రెండోది, నేను మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వారి పిల్లలు కానివ్వండి, వారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీనెస్ని పొల్యూట్ చేయటానికి ప్రతిపక్షాలు నానా తంటాలు పడుతున్నారు. దయచేసి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రాప్లో పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా నేను ముగిస్తాను. మహమ్మద్ ప్రవక్తని కాపాడుకోలేకపోయాం, క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు మన కోసం, మన భావితరాల కోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. దయచేసి ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దు. ఈయనిచ్చిన స్కీముల్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఈయనిచ్చిన అవకాశాలని పొందుపుచ్చుకొని మన కుటుంబాలు, మన బిడ్డల భవిష్యత్తును బాగా మెరుగుపరుచుకోవాలని ఈ సభ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి వందనాలు. థ్యాంక్ యూ.